సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలకి రైతుల సమస్యల మీద మాట్లాడడానికి సవాల్ విసిరిండు. మనందరికీ తెలుసు. ఆయనే సవాల్ విసిరిండు. అందరం చూసినాం. దాన్ని కేటీఆర్ యాక్సెప్ట్ చేసిండు. ప్రెస్ క్లబ్కి పోయిండు, వెయిట్ చేసిండు. మన సార్ ఏమో ఢిల్లీకి పోయిండు. మొన్న ఢిల్లీ నుంచి వచ్చినాక ఏం మాట్లాడుతుండు? నేను సవాల్ విసరలేదు, నేను అసెంబ్లీలో చర్చ జరపాలన్నా అంటుండు. మన అందరం అయితే విన్నాం కదా. ఆయన అయితే ఏమన్నాడు? నేను కార్యకర్తలందరినీ తీసుకొని వస్తా, రైతులకు ఎవరు ఎంత చేసిండో మాట్లాడదామన్నారు. ఇప్పుడు మన కళ్ళ ముందే మళ్ళీ ఏం మాట్లాడుతుండు? నేను సవాల్ ఏం విసరలేదు, నేను జస్ట్ అసెంబ్లీకి రమ్మన్నా అంటాడు. ఇంత మోసం ఉంటుందా? అను 2 రోజులల్లో గిన్ని 2 మాటలు మాట్లాడతాడు. ఇంకేమంటుండు? ఆ ప్రెస్ క్లబ్ని క్లబ్బు పబ్బు నేను ఆడికి రాను, పబ్బులకి క్లబ్లకి రానంటుండా. ఆయన ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మరి ఎక్కడ పోయిండు? సమస్యల గురించి మాట్లాడడానికి 10ల సంఖ్యలో ఆ ప్రెస్ క్లబ్కి పోయిండు. ప్రెస్ క్లబ్లో ఎవరైనా సమస్య వస్తే ఆడికి పోతారు. ఆడ మీడియా మొత్తం ఫోకస్ అటెన్షన్ దొరుకుతుంది కాబట్టి మన సమస్య ఫోకస్ అవుతుంది కాబట్టి గవర్నమెంట్ దృష్టి పోతుందని ఆ ప్రెస్ క్లబ్లో ఎవరైనా మాట్లాడుకుంటారు. అలాంటి ప్రెస్ క్లబ్ని అంత చులకనగా మాట్లాడుతుండు. ఆయన అక్కడి నుంచే సమస్యలను అడ్రస్ చేసిందన్న విషయం మరి మర్చిపోయిండేమో సారు.